మేడం గారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ పైకి వచ్చి రెడీగా ఉండాలి.
మా టెంకాయలు కొట్టించాలి పూలు మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ వరుసగా స్వర్గీయ రాఘవరెడ్డి గారు, కౌశలమ్మ గారు, వారి సతీమణి పేరు పార్వతమ్మ గారు, వారికి పార్లమెంట్ సభ్యులు గారు 26 నవంబర్న వారితో పాటు వారికి ముగ్గురు సోదరులు ఉన్నారు. పెద్దవారు విశ్వనాథ్ గారు, రెండోవారు అనురాగు. తమ్ముడంటే అందరికీ అనుబంధం. 30 సంవత్సరాలుగా 1991లో ఒంగోలులో అడుగు పెట్టారు. ఆనాటి అదే కాకుండా ఒంగోలు జిల్లాకు అప్పటి ఒంగోలు పట్టణానికి సిమెంట్ రోడ్డు ఒంగోలు పట్టణంలో ముఖ్యంగా కలిగి ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో నీటి అనేది ఎక్కువగా ఉంటే, కలిగి ప్రాంతంలో గోలి నీరు ఎక్కువగా ఉంటే వెంటనే మంచినీటి వసతి కల్పించారు. అంతేకాకుండా గోలి కట్టుకొని మంచినీటిని అందజేశారు. అలాగే పశ్చిమ ప్రాంతాలు కూడా అందజేశారు. అటువంటి సుబ్రహ్మణ్య గారి యొక్క తర్వాత వారి అన్నగారు నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా మంచినీటి సరఫరా కార్యక్రమాల గురించి మీకు మనకు చెప్పనవసరం లేదు. ఇటీవల మనకు తెలుసు కరోనా పరిస్థితుల్లో మన మాగుంట కుటుంబం చేసినటువంటి సేవ, ఎనలేని సేవ, షెడ్లు, బెడ్లు, గ్యాస్ సిలిండర్లు, అలాగే అదే వైద్యము, ఆనందయ్య మందులు. మన ఇటీవల వరదలు జరిగితే ఆ వరదలో చాలా మంది రైల్వే స్టేషన్ లో ఆహారం జరుగుతుంది. వేలాది మందికి ఉచిత భోజనం సుబ్బరామన్న గారి యొక్క ఈ కార్యక్రమం ఏర్పడడానికి This one. పడిపోతే ఇప్పుడే రా మీరు
العزيز الجبار المتكبر سبحان الله الحكيم ربنا آتنا في الدنيا حسنة శ్రీమతి బూచేపల్లి వెంకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ సార్ గారిని సత్కరిస్తారు. మేడం మేడం అలాగే ప్రార్థన చేసినటువంటి అలాగే ఖురాన్ పఠనం చేసినటువంటి హుస్సేన్ మీరా గారిని కూడా మన 24వ వార్డు కౌన్సిలర్ గారు మరియు వెంకయ్య గారు చైర్మన్ గారు సత్కరిస్తారు. తర్వాత నాగేశ్వరమ్మ గారు, చల్లా నాగేశ్వరమ్మ గారు, మీరు కూడా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మనకు చక్కటి అన్నమయ్య కీర్తనలతో సంకీర్తనలతో ఆనందింపజేస్తున్నటువంటి చల్లా నాగేశ్వరమ్మ గారు. వారికి సహకారాన్ని అందజేస్తున్నటువంటి బాబు గారు, వారికి కూడా వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ బాబు గారు మన చెప్పి చైర్మన్ గారు వారిని సత్కరిస్తున్నారు. మధ్యలో ఇప్పుడు కీబోర్డ్ ఆర్టిస్ట్ అయినటువంటి తబలా ఆర్టిస్ట్ అయిన పాండు గారు సత్కారాన్ని స్వీకరించవలసింది కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఏర్పడిన చేస్తున్నటువంటి చావా నాగేశ్వరరావు గారు వారి యొక్క బృందం వచ్చేసేసి సత్కారాన్ని స్వీకరించుకోవచ్చు. చాలా గాయకుడు శైలజ గారు మరియు మన వ్యక్తి చైర్మన్ అయినటువంటి బూచేపల్లి వెంకయ్య గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడు సత్కారం జరుగుతుంది. మేడం ఏమండి అందరూ కూడా మరి మా సుమారు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇది కూడా పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే మా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటే సమయంలో
ఒక మహోన్నతమైన వ్యక్తిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పురుషులందు పుణ్య పురుషులు వేరే అని ఒక కవిత మనం చూస్తున్నాం. భక్తులు చాలామంది ఈ విషయాన్ని తెలిపారు. అందుచేత ఈ దినమున ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు శ్రీ మాగుంట సుబ్రహ్మణ్య గారు మరణించి నేటికి 20 సంవత్సరాల నుండి 26 సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ఈ సందర్భంలో ఇంకనూ మనం వారు చాలామంది దయచేసి 10 నిమిషాలు దేవుని యొక్క వాక్య పఠాన్ని మంది సంతోషిస్తూ ఉన్నాం. వారిని ప్రేమించవచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించునుగాక. ఈ దినమున మరి చిన్న బైబిల్ యొక్క వాక్య పఠనాన్ని ధ్యానం చేసుకుంటా బతకాలని లోపల అనుకుంటా ఉంటారు. అయితే మనిషి వారి ఆత్మ ఎక్కడ కలిసి అయితే పరమాత్మ ఉన్న చోటకి వెళ్తుంది. సుబ్రహ్మణ్య గారి లోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి పనులు ఉన్నాయి. లోకంలో రాములు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, సైంటిస్టులు పుట్టారు, ఇంకా రకరకాల ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా పుట్టారు. కానీ నేను వాళ్ళందరూ ఎక్కడున్నారంటే వాళ్ళు భూమిలో పాత్ర పెట్టబడుతున్నారు. శరీరం అన్ని కూడా భూమిలో దాచిపెట్టి ఎవరు కూడా గరుడు కాదు. మనం దేవుడి దగ్గరికి కానీ చాలా మంది చనిపోయి నిన్ను ఎక్కడ ప్రేమించుకుంటున్నారో అదేవిధంగా వేటలు కానీ తలుపులు కానీ ఎవరైనా మరి గొప్పది మా ఇంటికి వస్తుండే వాళ్ళు, మా స్కూల్కి వస్తుండే వాళ్ళు, మాకు వాటర్ పంపు ఒకటి ఇచ్చాడు, మరి వాళ్ళందరితో బిల్లు కలిగించాడు. దేవుడి గుణాభిషేకాలను ప్రచురించడానికి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని లోపల ఏర్పాటు చేసుకుంటారు. అట్లే మన రాష్ట్రంలో మన దేశంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ దయ కనికరం చూడండి. ఎన్ని హాస్టల్ రేట్ ఇచ్చారు, ఎంతమందికి నీళ్ళు ఇచ్చారు, వైద్యులు విద్య మన మధ్య ఉన్నారు. వారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ యొక్క సేవలు మన జిల్లాకి ఎంతో మరి అమూల్యంగా మరి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి దేవుడు జీవించగాక వారి మన కుటుంబాన్ని వారి సేవలను ఎప్పుడు కూడా మన జిల్లాకి ఉండాలి. మన జిల్లా సిరి సంపదలతో ఆనందంతో మరి సస్యశ్యామలుగా ఉండాలంటే మరి మరి మామూలుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మంచి వ్యక్తుల్లో మంచి వ్యక్తుల్లో దేవుడు కనపడతారు. అలాంటి వాడే సుబ్రహ్మణ్య గారు. కాబట్టి సేవ చేస్తున్నాడు. పార్టీ శ్రేణులు కూడా జీవించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తదుపరి మాధురి మరియన్ గారిని అరుణ గారు సార్ రండి సరే. తదుపరి కమలా సామ్రాట్ గారిని అరుణ గారు అలాగే నిజామాబాద్ ఆర్టిస్ట్ పూర్తిగా డెవలప్మెంట్ కూడా ప్రారంభమైంది ఆ రోజు నుంచి. మీ అందరికీ తెలిసిందే, ఆయన ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయకముందు ఈ చుట్టు ప్రాంతాల్లో మన సొంత నిధులతోటి మంచినీటిని సరఫరా చేసిన దాతృత్వం కలిగిన వ్యక్తి శ్రీ మాగుంట సుబ్రహ్మణ్య గారు. అదేవిధంగా ఆపరేషన్స్ కోసం చాలా మంది ఇక్కడ సరైన వసతులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే ప్రకాశం జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆరోగ్యపరంగా ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించిన దాతృత్వం కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా చిటికలో తీర్చే వ్యక్తి శ్రీ సుఖేక శక్తుల వల్ల బలి కావడం జరిగింది. ఆ తర్వాత వారి చల్లదనం, నీ దయాగుణం, నీ పలకరింపు పేదల పాటల పెరుగన్నం, నీ పలకరింపు పేదల పాటల పెరుగన్నం. ఈ జిల్లా గిత్తలు ప్రపంచంలో ఒక్కటే, గ్రామీణ దీప్తి ఒక్కటే, సుబ్బరామన్న ఈ జిల్లాలో ఒక్కడే. రాక్షస రాజకీయ నీడను కబళించినప్పుడు దుఃఖితులైన నీ జనం కోసం వారసునిగా ఇచ్చావు శ్రీనివాసుని.
అతనికి నీ ప్రేమాశిస్సులు పైనుండి జడ్పీటీసీ మెంబర్ మిత్రులు ఏమా శ్రీనివాసరావు గారిని వేది మీద నమస్కారం కూర్చున్నాం. అదేవిధంగా పేదశెట్టి హరిబాబు గారు వారిని కూడా వేది మీద నమస్కారం కూర్చున్నాం. ఆత్మగురు బ్రహ్మయ్య గారు వారిని కూడా ఇప్పుడు సార్థక జీవితం సుబ్బరారెడ్డి గారు. మనిషి ఎలా జీవించాలో జీవించి చూపించిన వాడు సుబ్బరారెడ్డి గారు. మనకు ఒక్కటే గుర్తు, ఆయన పుట్టింది ఎక్కడో నెల్లూరు జిల్లా అట. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సొంతం చేసుకున్నారు ఆయన ఒక్కనే కాదు. తదనంతరం పార్వతమ్మ గారు, మన శ్రీనివాస రెడ్డి గారు, కుటుంబం అంతా కూడా మన జిల్లా ప్రజలు ఎలా సొంతం చేసుకున్నారో వారు కూడా వారి కుటుంబం మన జిల్లా ప్రజానీకాన్ని దత్తత తీసుకున్నది. ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, సుబ్బారెడ్డి గారు ఎప్పుడు ఏమి ఎక్కడ ఏం చేశారో ఆనాడు పార్లమెంటు సభ్యులుగా. మనిషి 80 ఏళ్ళు బతకచ్చు, అది కాదు లెక్క. ఎలా బతికాడు అనేది ప్రధానం. సమాజంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒక రకం జీవన్ముక్తులు, వాడు జీవించినా చచ్చినడుకునే లెక్క. కోట్లు ధనం ఉంటాయి, ఎకరాల భూమి ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. వాడు బతుకున్నా చనిపోయినట్లే ఈ సమాజంలో. కొంతమంది మరణించినా జీవించుంటారు ప్రజల మధ్య. మృతజీవులు, అమరజీవులు. అలాంటి కోరకు చెందినవాడు సుబ్బరారెడ్డి గారు. మనందరం కూడా ఇలాంటి సందర్భాన వారి మంచి గుణాలని, దాతృత్వాన్ని మనం అందరూ పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డి గారికి మీకు అందరూ కూడా నమస్కారం. ఓకే, ఇప్పుడే ఇక్కడికి ఇచ్చేసిన నాగరాజు గారు. ఇది నాకు నిజంగా నాకు వ్యక్తిగతంగా ఎంతో మాలాంటి మధ్యతరగతి రాజకీయ నాయకులను రాజకీయాల్లో చూసిన తర్వాత నేను ఇక్కడ ఎంబీఏ చదువుకున్నాను. ఎంబీఏ చదువుకునేటప్పుడు ఒకసారిగా రాష్ట్ర రాజకీయం అంతా గమనంలో వారి గొప్పతనం గురించి అప్పుడే నేను మా అందరికీ ఎంతో అభిమాన పాత్రులైన మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ఆ లెగసీని కంటిన్యూ చేయడం సామాన్యమైన విషయం కాదు. అన్నగారు చెప్పిన బంగారపు మాటలు నేను మళ్ళీ వల్లి వేయకుండా పునరుద్ధరించకుండా ఏ రాజకీయ పార్టీలకైనా కొన్ని శక్తులు అవసరమైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండటంలో మాధురిత కుటుంబం వారి శక్తిని ఈ రోజున శ్లాఘించడం తప్పదని సభాముఖంగా మనం చేస్తుంది. వ్యక్తులు అవసరం, పార్టీలకు అవసరమా, పార్టీలు వ్యక్తులకు అవసరమా అంటే తప్పనిసరిగా మాధురిత కుటుంబం యొక్క సేవలు, వారి శక్తి ఈ పార్టీకి ఎంత అవసరమన్నది సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ రోజున వారిని గుర్తు చేసుకోవటం, వారి సేవలు గుర్తు చేసుకోవటం, వారి కుటుంబాల గురించి మాట్లాడటం నా స్థాయి సరిపోదు. నేను చాలా చిన్న కుటుంబంలో నుండి ఈ స్థాయికి వచ్చిన వాడిని. ఇలాంటి పెద్ద మనుషులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు తదితర పెద్దలకు కుటుంబం ఉన్నారు. వైఎస్ఆర్ గారి యొక్క రోజులలో వైఎస్ఆర్ గారికి ముందే మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంతో ప్రముఖమైన స్థానాన్ని నిర్వహించిన నిజాలను మనం మర్చిపోకూడదని, వారి కుటుంబం కలకాలం చల్లగా ఇలాగే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మరిన్ని గొప్ప ప్రజా విజయాలు సాధించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ, అలాగనే శ్రీనివాసరెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలంటే రాజకీయాలలో మంచి పలకరింపు ఇంపాక్ట్ ఇస్తుందని
మాగుంట వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అసలు ఇన్ని పేర్లను గుర్తుపెట్టుకోవచ్చా, ఇన్ని పేర్లతో పలకరించవచ్చా, ఏ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచే సద్గుణం, ఓ మంచి ప్రేమ కలిగిన పలకరింపు మాగుంట వారి యొక్క సొంతం. అది ఎప్పటికీ మేము పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం సార్. మీరు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎదుటి వ్యక్తులు కలిగే భావోద్వేగం, మీరు మంచి పలకరింపు చేసినప్పుడు మీ కళ్ళల్లో కలిగించే ప్రేమ, అది ఆప్యాయతను ఎప్పటికీ మేము మర్చిపోలేమని మీరు అలాగనే వారసుడిగా మరి ఈ రోజున బాబు కూడా వేదిక మీద అలంకరించడం మా అందరికీ ఆనందకరమైన సందర్భంగా మనం చేస్తూ ఇలాగనే ఈ పేద రాజకీయ నాయకులందరికీ చేరుకోవడంగా ఉంటూ సమాజ నిర్మాణంలో, ప్రకాశం జిల్లా నిర్మాణంలో మాగుంట కుటుంబం పాత్ర కలకాలం సజీవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోమారు మాగుంట సుబ్బరామరెడ్డి గారికి ఘనమైన నివాళిని జోహార్లు అప్పచెప్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు. జోహార్. మేయర్ శ్రీమతి గంగారు సుజాత గారి చేత గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్ ఇప్పించబడుతుంది. Anusha, MPC English medium, second rank. She got 982 per 1000. క్లాప్స్ క్లాప్స్. అందరూ స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొట్టాలి. మీ తోటి స్టూడెంట్స్ అంతా కూడా. By intermediate seniors, కొప్పోలు శ్వేత. కార్పొరేటర్స్ అందరూ కలిసి వారికి ఆపండి. కొప్పోలు శ్వేత 925 per 1000. Next Sheikh Nazima CSE 913 per 1000 Malapalla. Second ఓకే సార్. తర్వాత పావని రెడీగా ఉండండి. పావని జయ పావని శివగుంటి. మేడం మేడం ఏమండి నందిని రెడీగా ఉండాలి. థర్డ్ ప్రైజ్ జీ నందిని రెడీగా ఉండాలి. సార్. నందిని థర్డ్ ప్రైజ్ కలిగిరి. She got 9896 per 1000 marks. Medal తీసుకురా. మన కార్పొరేటర్ గారు విద్యార్థునికి గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ తర్వాత జూనియర్ ఇంటర్ సైన్స్ జే సురేఖ MPC 458 per 470. కనిగిరి 458 per 470. నూర్ బాషా షేక్ రషీద్ శివగుర్తి బ్రాంచ్ MPC. దీప్తి సాయి దీప్తి రెడీగా ఉండాలి. సాయి దీప్తి వచ్చారా? సంతనోదరపాడు మాజీ శాసనసభ్యులు శ్రీ దారా సాంబయ్య గారి వేదిక మీద. నెక్స్ట్ కనిగిరి 451 for 470. థర్డ్ ప్రైజ్ ఫ్రమ్ కనిగిరి మాగుంట కాలేజ్. ఓకే నెక్స్ట్ ఇంటర్ జూనియర్ ఆర్ట్స్ ఉంది. తర్వాత నూర్ బాషా షేక్ ఇబ్రహీం అపర్తి రిప్కా CSE 448 for 500. సెకండ్ ర్యాంక్ శివగుంటి. నాగ సుష్మా నగర మేయర్ గారు గారు CSE కలిగిరి 447 for 500. థర్డ్ ర్యాంక్. అందరూ క్లాప్స్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. క్లాప్స్ ఒకసారి విద్యార్థులందరూ కూడా క్లాప్స్ కొట్టాల్సిన కూర్చున్నా. కూర్చోండి ఒక నిమిషం ఉండండి.
అందరూ ముందుకు పోవడం మెడలు వేసుకోండి, అందరికి కింద కూర్చోండి అందరూ. నాగేశ్వర గారు క్లాప్స్. సార్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఆ ప్లీనరీ చేసేటప్పుడు మేమంతా ట్రైనింగ్లో ఉన్నాం. మా మొట్టమొదటి ఉద్యోగం మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్లీనరీ నడుస్తుంది. ట్రైనింగ్లో ఉండే ఎస్ఐలందరికీ కూడా ఆడ డ్యూటీ వేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ప్లీనరీలో సీఎం బంగారప్ప అంటే మన భారతదేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రులు, లెజెండరీ పర్సనాలిటీస్, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆర్గనైజేషన్ క్యాపబిలిటీ నేను ట్రైనింగ్లో నేను చిన్నప్పుడు చూసి ఆశ్చర్యపోయి సంతోషం కూడా పడ్డా. కారణం ఏంటంటే నేను కూడా నెల్లూరు జిల్లా వాడిని కాబట్టి మా ఎంపీ గారు జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క నాయకులను తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి లోటుపాటు లేకుండా ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనే దానికి నేను ఆ రోజు మొట్టమొదటి యూనిఫామ్ వేసుకుని సాక్ష్యభూతంగా నిలబడ్డాను. ఆ రోజు నేను బంగారప్ప సీఎం కర్ణాటక ఉంటే ఆయన పైలట్ ఆఫీసర్గా తిరుపతిలో చదువుకున్నాను కాబట్టి తిరుపతి తెలిసిన వ్యక్తిగా నాకు మొట్టమొదటి ఉద్యోగం మాగుంట సుబ్బరామరెడ్డి గారి నిర్వహణలో మా జిల్లా వాసి లెజెండరీ పర్సనాలిటీ ఆయన ఆర్గనైజేషన్లో నేను యూనిఫామ్ వేసుకొని అక్కడ ఉద్యోగం చేయడం నాకు యాదృష్టంగా కలిసి వచ్చింది. అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. అందులో సీఎంకి పైలట్ ఆఫీసర్గా మొట్టమొదటి ఉద్యోగం చేసింది. రెండో విషయం ఏంటంటే నేను చీరాల ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఆ రోజున అన్నం తినేటదికి ఈ వార్త విని వాస్తవంగా భారతదేశం నివేరపోయింది. అసలు అది ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత డైజెస్ట్ చేసుకోవడానికి కూడా ఒకరని కాదు, రాజకీయ నాయకులని కాదు, అధికారులని కాదు, ఒక వర్గం మనుషులని కాదు, ప్రతి ఒక్కరూ నిశ్చేష్టులైపోయారు. ముందు ఉద్యోగం కాదు, అడ్మినిస్ట్రేషన్ షాకింగ్. ఎందుకంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు గారిని కాకుండా ప్రతి వ్యక్తికి తన కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆయనకున్న పేరు ఏంటంటే పేరు ప్రతిష్టలు. గవర్నమెంట్ ఫండ్స్ రావాలనో ఒక సమస్య ఒక ప్రజలు చెప్పినప్పుడు దానికి సంబంధించి ఆ శాఖతో మాట్లాడాలని ఆ సభకు వస్తున్నారని కాకుండా తన జోబులోవి తన దగ్గర ఉన్న డబ్బులతోనే ప్రజలందరికీ ఏం కావాలో ప్రజల కోసం బతికి ప్రజల కోసమే సేవ చేసిన మనిషి అని మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, నేను వినున్నాను. అలాంటి వ్యక్తి ఆ రోజు ఇలా దగ్గర ఆ దుర్ఘటన ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఆ రోజు మొత్తం వ్యవస్థలన్నీ కూడా అట్టుడిగిపోయింది మాగుంట సుబ్బరామరెడ్డి గారు. కానీ చాలామంది చనిపోయిన తర్వాత కొంతకాలం జనం మర్చిపోతారు. కానీ మర్చిపోయేది పర్సనాలిటీ కాదు, కానీ అదే లెజెండరీని అదే అడుగులని ఫాలో అవుతూ మా శ్రీనివాసరెడ్డి సారు అదే దారిలో అదే సేవలో ఈనాటికి కూడా పయనిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. కాబట్టి నా ఉద్యోగం, నా స్టార్టింగ్, నా అనుభవాలు ఆయనతోనే ముడిపడినాయి. కాబట్టి మంచి చెడ్డ రెండు కూడా ఆయన విషయంలో నేను రుచి చూశాను. యాదృచ్ఛిక స్వర్గీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలకి వెనక్కి జరగండి.
అలాగే మనకి ఇచ్చేసిన మార్కాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీ చేజోల కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ ఎంసీ కృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎస్బీఎంసీ ప్రెసిడెంట్ కోడూరి సంచలన గారికి స్వాగతం సుస్వాగతం. ఆదర్శంగా తీసుకొని వారిని అందరూ కూడా కాలేజీలు 8 కాలేజీలు ఉన్నాయి. 8 కాలేజీ ఫ్రమ్ ద 8 colleges for them to instill such kind of attitude in them. So we request the IPS Good afternoon, MP garu. Good afternoon, Mayor. Good afternoon, all leaders and all students. Good afternoon, everybody. Today, ఈ రోజు నేను ఇక్కడ on the 26th death anniversary of our previous honorable MP garu, Magunta Siddaram Reddy, and also at the same time the death anniversary of one police constable Ratnam who laid down his life along with MP garu. So on that 26th death anniversary నేను ఇక్కడ to pay my respects ఇక్కడ వచ్చాను. So ఇది first it is a sad occasion because they both the honorable MP garu, he was serving the people with so much dedication and with the attitude of service, and because he was a very important political leader at that time. So దాని వల్ల సార్కి టార్గెట్ చేసి నక్సలైట్స్ ఇలాగే యాక్టివిటీ చేశారు, అండ్ బికాస్ దిస్ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ MP garu and the PSA. So because of this, it is a very, with a heavy heart, we remember that sad day when this incident happened in Ongole. And దాంతో పాటు చాలా మంది police officers, politicians, other government officials also in the fight against Naxalism. చాలా మంది they laid down their lives. And because of the great efforts which have been put by all government officials, leaders, today ee roju Naxal movement is at a very low level right now. Only some areas of Vizag, koncham East Godavari, akkada koncham activity undi. But Prakasham district, which used to be a den hub of Naxalite activity at one time, ippudu ikkada asal ledu. So it is because of the great effort which has been put by all of the people, all officers, politicians, everybody, that we have been able to reach this stage. You cannot imagine, so many years ago, even going outside would be a very fearful thing, that బయట వెళ్తే భయంగా ఉంది, పోలీస్ యూనిఫామ్ వేస్తే కూడా భయంగా ఉంది, నాకు ఐడెంటిఫై చేయవచ్చు, నా మీద అటాక్ చేయవచ్చు. ఇప్పుడు అందరూ ఫ్రీగా మూవ్ చేస్తున్నారు. It is because of the great sacrifices made by a lot of people. So we should today, it is a day to remember all that. Remember that we have fought against so much, and that is why today we are free and able to enjoy this freedom. Now COVID kuda vachindi, మీ అందరికీ తెలుసు that ఒక కొత్త వైరస్ కూడా మైక్రాన్ వైరస్ కూడా వస్తుంది. It is also curtailing our freedoms. బట్ ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి బయట వచ్చి మేము ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాము, బట్ ఒక కొత్త థర్డ్ వేవ్ గురించి ఉంది. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ దాని గురించి కూడా అవగాహన పెట్టి బిహేవ్ చేయాలి, బికాజ్ our freedoms are very precious. ఇప్పుడు ఎంత టైం we can be free like this, that is also doubtful. So many people are, even in COVID, the fight against COVID also, so many people of all strata of the society have laid down their lives. So this is also a very serious issue, we cannot take it lightly. And just again I will like to pay my respects again to our previous MP garu and the family, that we are all together as a family. Ikkada oka police person also, he has also lost his life. So nobody can understand this loss more than we in police department can, and we are all together
We will always be there because as police officers, it is our duty to protect anybody who needs protection and who is having any threat. So please, again, please. నెక్స్ట్ Sir, madam, please, ma'am. నెక్స్ట్ కొప్పోలు శ్వేత రెడీగా ఉన్నది. కొప్పోలు శ్వేత Ma'am. Madam, please, ma'am. కొప్పోలు శ్వేత she got 925 marks for Ma'am, please, ma'am. థ్యాంక్ యూ మేడం. సాయి మోహన్ శివగుర్తి ఎంబీసీ ఫస్ట్ ర్యాంక్ 983 per 1000. Madam, please, ma'am. మన ఎంపీ గారు శ్రీ మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి మరి యొక్క జిల్లా అంతా కూడా తరలివచ్చి ఇంకా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి గౌరవిస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు అంటే వారిపైన వారి కుటుంబం పైన మరి జిల్లా వాసులకు ఉండేటువంటి గౌరవము, ప్రేమాభిమానాలు. మాగంట సుబ్రహ్మరెడ్డి గారు చనిపోయి 26 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలు వాళ్ళకి నివాళులు అర్పించాలంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలేమో దాని గురించి తలుచుకోలేదైనా యానివర్సరీ చేసేది. కానీ ఇక్కడ మాగంటి సుబ్రహ్మరెడ్డి గారి యొక్క మరణము సాధారణ మరణం కాదు. మరి ఎంతో భయానకమైన పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో వారి యొక్క మరణాన్ని ప్రజలందరినీ ఒక జిల్లా వాసులు ఎంతో భయభ్రాంతులు చేసే పరిస్థితి. ఎవరు కూడా అప్పటి సంఘటన మర్చిపోలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్ని ఈ రోజు కూడా 26 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా ఇంకా అందరూ కూడా వచ్చి వారిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవా కార్యక్రమాలు అయితే ఇప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. అలాగనే మరి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ లేదంటే అందరికీ మొదటిసారిగా గుర్తొచ్చేది సుబ్బరామరెడ్డి గారి యొక్క త్రాగునీటి యొక్క ట్యాంకర్లు మాత్రమే. అలాగే ఎంతో మంది చదువులకి హెల్ప్ చేశారు. అలాగే గుడులకైతేనేమి, బడులకైతేనేమి మరి లెక్కలేనన్ని విధాలుగా మరి ఆ కుటుంబం సభ్యులాగానే తను కూడా ఆదర్శంగా నిలిచి ఒంగోలు పార్లమెంట్ సేవకి కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి రాఘవరెడ్డి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పత్రికా ప్రతినిధులందరికీ నా రోజు మాగంట కీర్తిశేషులు మాగంట రాజకీయ పాత్ర అటు కాంగ్రెస్లో కానివ్వండి, ఇటు ప్రజాసేవలో కానివ్వండి, లేదు ఒంగోలు పార్లమెంటుకి ఆయన కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీని తీర్చిదిద్దడంలో కానీ, చుట్టుపక్కల కళాశాలలు పెట్టి విద్యాదానం చేసే విషయంలో అయితేనేమి, పేదవాళ్ళకి అడిగినటువంటి వాళ్ళకి లెక్క లేకుండా జేబులో ఎంత డబ్బుంటే అంత తీసి ఇచ్చేటువంటి వదాన్య గుణం కానీ కలిగినటువంటి నాయకులు మాగంట శ్రీనివాసరెడ్డి గారితో సహా ఈ కుటుంబం తప్ప రాజకీయంలో ఈ జిల్లాలో ఎవరు కూడా లేరంటే అతిశయపడింది. ఉచితంగా మంచినీళ్ళు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాల కన్నా కూడా సొంత డబ్బులు పెట్టి ప్రజలకి సన్నిహితం కావడంలో సుబ్రహ్మరెడ్డి గారు మంచి ప్రత్యేకమైన కృషి చేశారు. ఆ విధానాన్ని కొనసాగించే పనిలో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా జిల్లాకి చేయాల్సినవి చాలా ఉన్నాయి, రాబట్టాల్సినవి ఉన్నాయి, ఢిల్లీ నుంచి తీసుకురావాల్సినవి ఉన్నాయి. వీటన్నిటి మీద మరింత శక్తివంతంగా ఫైట్ చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. ప్రకాశం జిల్లాకి ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. అప్పటి వరకు కూడా పార్లమెంట్ సభ్యులు అంటే ఎన్నికల సమయంలో వచ్చి అలా కనిపించి అలా వెళ్ళేటువంటి వ్యక్తులుగా మాత్రమే రాజకీయాలకి
పరిచయమైనటువంటి పరిస్థితి. ఈయన మాగుంట సుబ్రహ్మణ్యుడు గారు. ఆయన నామినేషన్ వేయడానికి ఒంగోలు వచ్చేటప్పుడు మంచి ఎండాకాలం, ఆయన టాప్ టీంలో వస్తాం. మా స్టూడెంట్స్ ఎవరు గర్భాజీ కూర్చోండి, స్టూడెంట్స్ అంతా కూర్చోవాలి. ఆయన టాప్ టీంలో వస్తామంటే ఆ ఎండకి ఆయన ముఖం మరో సూర్యుడిలాగా, అంటే అంత ఆ ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోయిందన్నమాట. అంత సుకుమారంగా కనిపించినటువంటి వ్యక్తి ఆయన. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందరూ అనుకున్నారు ఈయన గారు 1994లో మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాగుంట సుబ్బరామరెడ్డి గారు మా తరఫున వచ్చి అక్కడ మాకు అన్ని సహకారాలు అందించి, వారి పార్లమెంటు సభ్యులను కాపోయినా కూడా, అప్పుడు మాది నర్సాపేట పార్లమెంటు అయినా కూడా మా కోసం వచ్చి ఒంగోలు జిల్లా వాసులని అప్పట్లో ఉన్న ప్రతిపక్షంలో ఉండి సపోర్ట్ చేసి మమ్మల్ని, మా నాన్నగారిని అప్పట్లో విజయపదంలో తీసుకెళ్తూ, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం అంతా మాగుంట గారి సేవలో ఉన్నాం. వారు కూడా మమ్మల్ని అన్ని వేళలా అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఎన్నో నీటి ఎద్దడి ప్రాంతాల్లో అప్పట్లో కనిగిరి, కంబం, మార్కాపురం, అద్దెరెడ్డి గారికి కూడా ప్రకాశం జిల్లా ప్రజలమైన ప్రజా నాయకులమైనా కూడా మీ అందరికీ మీ సేవలో మేమందరం ముందుంటామని ఈ వేదిక మీదుగా మీ అందరికీ చెప్తున్నాం. అదే కాకుండా దాతృత్వం అంటే మాగుంట కుటుంబం. Very dear to me like a younger brother. I'm not too good at Telugu. I've been out of the country for a long time. I happened to visit. I live in Los Angeles, California. Thank you so much for the opportunity. హన్సీ దుర్గా గారు, వెంకరెడ్డి గారు వచ్చి మేడం గారిని సత్కరించాల్సిగా కోరుచున్నాం. కేవి రమణారెడ్డి గారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఆయన ఉపన్యాసం కూడా వినాలి మీరు. నెక్స్ట్ మూడమంచి వెంకటేశ్వర గారు, మూడమంచి వెంకటేశ్వర గారు, వివి శేషయ్య గారు, పసుపులేటి శ్రీనివాసరావు రాయ్యా, శేషయ్య గారు, పసుపులేటి శ్రీనివాసరావు సత్కరిస్తారు. రమణ గారు, మార్కాపురం రమణ గారు, పసుపులేటి శ్రీనివాసరావు గారు సత్కరిస్తారు. కలిసి బస్సులు కలిసిపోకండి బాబు. అలాగే రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాస్ రఫీ గారు, రఫీ గారు, రఫీ కొండేపి ఏఎంసీ చైర్మన్ శ్రీ ప్రభావత్ గారిని సత్కరించాల్సిన కోరుచు తీసుకోండి. బివి శాస్త్రి గారు వచ్చేసారా? పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారు, జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు, వయసులో చిన్న కానీ మా అందరికీ పెద్ద. రాష్ట్ర మహిళా విద్యుత్ శాఖ డైరెక్టర్ రమాదేవి గారిని ఇక్కడ రావాల్సిన వచ్చున్నాం. రండి. పొన్నూరి వెంకట శ్రీనివాసరావు గారు, ప్రకాశం వారిని అధ్యక్షులు, ఎంపీ శాండిల్య గారు ఎంపీ గారి దగ్గర రాసుకొచ్చున్నాం. శాండిల్య గారు, రమాదేవి గారు, మా సయ్యద్ ఇస్మాయిల్ గారికి, ఇస్మాయిల్ ఉడుమూరు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇస్మాయిల్ గారి కవి కవుల కోట. ఇస్మాయిల్ గారికి శాండిల్య గారు నిలబడండి. ఎంపీ గారు, శ్రీనివాసరావు గారు, వెంకరెడ్డి గారు, దయచేసి మిగతా వారందరూ కూడా ఇక్కడ సత్కారాలు తీసుకుంటున్నారు తప్ప మిగతా వారందరూ కూడా వేదిక ముందు ఉన్నటువంటి సీట్లలో ఆశీనులైతే కవితాగానం జరిగింది. కవితాగానం పొన్నూరి వెంకట శ్రీనివాసరావు గారు, జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు, ఈ కవితాగాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సమయ పాలన పెట్టి ఆచరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి
దయచేసి ఈ వేదిక ముందు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద కవులు తప్పితే ముందు అందరూ కూడా ముందు కూర్చోసుకొచ్చున్నాం. అందరు దిగాలండి. కవులు తప్పితే మిగతా మాగుంట అభిమానులు మొత్తం కూడా వేదిక ముందు కూర్చోవలసిగా కూర్చున్నాం. మాగుంట అభిమానులు అందరూ కూడా వేదిక ముందు కూర్చోవలసికొచ్చున్నాం. వేదిక మీద కవి సమ్మేళనం జరిగేటప్పుడు ఎంపీ గారు రాఘవబాబు గారు మాత్రమే వేదిక మీద ఉంటారు. వారిద్దరు ఇక్కడ ఉంచేదా ఎంపీ గారిని రాఘవబాబు. రాఘవబాబు గారు మాగుంట శ్రీనివాస మిగతా వాళ్ళు కూడా చదివేదానికి అవకాశం. సభా సరస్వతికి నమస్కారం. శతేషు జాయితే శివరః సహస్రేషు పండితః వక్తా దశ సహస్రేషు దాతా భవతు మానవ అంటుంది వేద. 100 మందిలో ఒక సూర్యుడు ఉంటాడట, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట, 10,000 మందిలో ఒక వక్త ఉంటాడట. కానీ 10 కోట్ల మందిలోనైనా ఒక దాత ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు అని చెబుతుంది వేదం. అలాంటి వేద సత్యాన్ని తిప్పి రాసి దాత ఉంటాడు అని చెప్పిన మాందాత మన సుబ్రహ్మణ్యం. వారికి నివాళులు అర్పిస్తూ నా కవితా శీర్షిక నిరీక్షణ. బడుగు బతుకుల కోసం ఆత్మత్యాగం చేసిన అమృతమూర్తి మరణం తొలిపొద్దు కేళమై అమానుషాన్ని అడ్డంగా నలుగుతూ ఉంటే కాలానికి గాయమైనప్పుడు కన్నీటికి నోరండి గుండె చెరువు అవుతుందేమో. అందుకే రేపటి మీ ఆశల మూలాల్ని సుబ్బరామన్న ఈ గడ్డ మీదే అంటుకట్టాం. ఆనాటి నీ చివరి జ్ఞాపకం నిద్ర చొక్కై నేల తాకిన వేళ పొగిలి పొగిలి కన్నీటి పర్వంతమైన ప్రకాశం ప్రజ నీ పురిటిగడ్డ పేరుడు మట్టి రుణం జన్మ జన్మలకి మర్చిపోదు. అన్నార్తుల ఆకలి పేగుల మీద అగ్ని సంతకం చేసిన వాడివి నీకు చావెక్కడ ఉంది. అయినా కొమ్మలు దొరికిన గొడ్డలు కూడా సువాసన పంచే మంతికంచపు చెట్టువి. కర్మశోధ ఎరగని కాలచక్రం వక్రించిన వికృత భాష్యంతో విధి మిత్తమై నెత్తికెడుతూ ఉంటే ధర్మాన్ని 4 పాదాలు నడిపిన వాడివి అధర్మాన్ని ఒక్క క్షణం ఆపలేకపోయేవా. వర్ధంతిని ఒక పండుగగా జరుగుతున్నటువంటి ప్రేమమూర్తులు వారి అనుగు సోదరులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి శిరస నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నేళ్ళైనా మరువలేనిది నీ జ్ఞాపకం. ప్రరసం అందిస్తున్న కవితా నివేదనం మా కవితా నివేదనం. జోహారు శ్రీ సుబ్బరామిరెడ్డి ఎవరయ్యా నీకు సాటి. ఓహో మానవత ఏమని రాయను కవిత ఏమని పాడను గీతిక. అహో మానవత సిరులు పండేటి సింహపురిలో ప్రేమ కురిసేటి పేడూరి సీమలో రాఘవరెడ్డి కౌశలమ్మల ముద్దు బిడ్డడై జన్మించాడు. రేపల్లె చేరిన కీర్తి శేషులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు. వారి జీవితం స్ఫూర్తిదాయకం, వారి వ్యక్తిత్వం కీర్తి ప్రకాశం. వారి జీవితం స్ఫూర్తిదాయకం, వారి వ్యక్తిత్వం కీర్తి ప్రకాశం. ఎల్లలు లేని ఆయన కరుణ పల్లె పల్లెలో ఇప్పటికీ అదే ఆదరణ. ఎల్లలు లేని ఆయన కరుణ పల్లె పల్లెలో ఇప్పటికీ అదే ఆదరణ. ప్రకాశం జిల్లా సాహిత్య గురువు ఎర్రన్న, అన్నార్త్రపాలిటీ కల్పతరు మన సుబ్బరామన్న. అభిమానులకు వారి జీవితమే నిత్య పారాయణం. గుండెలో కొలువై ఉన్న తమ్ముడు ఎమ్మెల్యే మన సుబ్బరామన్న. వారి మానస పుత్రిగా మాగుంట చారిటబుల్ ట్రస్ట్ 100 పట్టణ సేవలో అది ది బెస్ట్. పేద ప్రజల అభ్యున్నతికై తప్పించిన మౌలికుడాయన, జీవితాంతం సమాజ సేవలో హరించిన పునీతుడాయన. భారతమ్మ గారు ముగింపు.
టంగుటూరి గారికి నిజమైన వారసుడు మామూలు కన్నా టంగుటూరి గారికి తెలుగు పండితులు వారు ముచ్చటగా 3 పద్యాలు వినిపిస్తారు. బహుముఖ ప్రజ్ఞతో భవ్య గుణాలతో ప్రాభవమును పొంది ప్రాపుగాంచే విద్యాలయాలను విరివిగా స్థాపించి రమిరెడ్డి తదుపరి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 ఒకరికి భూములిచ్చి మరి ఒక్కరికి ఇంతగా అర్థమిచ్చుచున్ ఒకరికి కీములిచ్చి మరి ఒక్కరికి ఇంతగా విద్య నేర్పుచున్ ఒకరికి ఒక కార్యములు ఒక్కరికి ఇంతగా లబ్ధి కూర్చుచున్ ఒకరుడే సుబ్బరామయ్య మరి ఒక్కడు లేడు గణించి చూడు. ఇప్పుడే మనం వచ్చి ముఖ్య ఘట్టమైన పోలీస్ పేరెంట్ ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఎగ్జాక్ట్గా 45 నిమిషాలకి ఎస్ఆర్డి గారు నమ్మకం. అందరూ కొంచెం వెనకన్నా రాఘవరెడ్డి గారు నాకు జనక జరగండి అన్న అందరూ వస్తారు వెనక జరగాల జరగాలి పెద్ద మీ అందరికీ తెలిసిందే మామూలు సుబ్బారెడ్డి గారు 1991 సంవత్సరంలో అటువంటి కోవలో
మొట్టమొదటి వ్యక్తి మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారితో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారు ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసి మాగుంట సుబ్రహ్మణ్య గారి ఇప్పుడే ఇక్కడ చేసిన ఆర్టీఓ గారికి స్వాగతం సుస్వాగతం. తెలిసిందే సుబ్రహ్మణ్య గారితో ముఖ్యంగా అనుబంధం బాగా ఎంతో అనుబంధం వ్యక్తుల్లో ఈ రోజున జిల్లా యువ నాయకుల్లో ఉన్న వారిలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రప్రభులుగా ఉంటారు. వారు ఈ రోజున ఈరోజు మాగుంట సుబ్రహ్మణ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సుబ్రహ్మణ్య గారి నుంచి సందేశం వరుసగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి వేదిక ఇతర పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి మాగుంట సుబ్రహ్మణ్య గారి అభిమానులకు సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు సుబ్రహ్మణ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా మరి మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. 26 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇదే గ్రౌండ్లో 26 సంవత్సరాల నుంచి జరుపుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి సుబ్రహ్మణ్య గారు అప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు మేము ఆయన శిష్యులుగా ఎంతో ఆయన సేవ చేస్తుంటే మేము శిష్యులుగా ఉండి మేము అంతా కూడా ఆయన వెనక్కిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన దానకర్ణుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ప్రవేశపెట్టినప్పుడే ఒంగోలు పట్టణంలో మంచినీటి సౌకర్యం, మంచినీటి ట్యాంకర్లు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ స్టార్టింగ్లో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ట్యాంకర్లు నడిపిస్తుందంటే అది మాగుంట కుటుంబం, మన శ్రీనివాసరెడ్డి గారు దాన్ని పూర్తి చేసిన ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ఎక్కడ కూడా ఆపకుండా చేస్తున్నందుకు నిజంగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకి ఒక వెన్న తెచ్చిన కుటుంబం అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి సుబ్రహ్మణ్య గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడి ఫండ్స్ కూడా మరి రోడ్లు ఫండ్స్ కూడా తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ఒంగోలులో కాకుండా కనిగిరిలో 7 వాటర్ ట్యాంకులు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి నీటికి ఇబ్బంది లేకుండా, మంచిని ఇబ్బంది లేకుండా చేసిన మహానుభావుడు సుబ్రహ్మణ్య గారు. మరి ఆ సుబ్రహ్మణ్య గారిని ఎవరైనా కానీ ఆయన పరిచయమైన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాజశేఖర్ గారు గుండెలు ఎట్ట పెట్టుకున్నారో మాగుంట సుబ్రహ్మణ్య గారు కూడా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ కూడా అలా గుండెలో పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ మరి సుబ్రహ్మణ్య గారు మరి ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయని కూడా, ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ కూడా ఉంటాయని కూడా, ముఖ్యంగా మాగుంట కుటుంబం అందరి ఆయన ఆశీస్సులు వెళ్ళలా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ఈ ప్రకాశం జిల్లాలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి సంవత్సరం జరగాలని మీరు కూడా ఇక్కడ పాల్గొన్నందుకు మాగుంట అభిమానుల తరఫున అందరికీ మర్యాద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు అన్న శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అతిథులని చెప్పలేము. మా కుటుంబ సభ్యులుగా కూడా ఉన్న మన మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, సోదరుడు కృష్ణ చైతన్య గారికి, వేదిక నుంచి ఉన్న ప్రముఖులందరికీ, డాక్టర్ జీవీ రెడ్డి గారు అమెరికా నుంచి చూస్తున్నారు వారికి, ఈరోజు 26వ వర్ధంతి కార్యక్రమాలు అంటే ఒక పక్క వర్షం, సైక్లోన్ అనే వాతావరణంలో జరుగుతూ
సైక్లోన్ వాతావరణంలో కార్యక్రమాన్ని సుబ్రహ్మరెడ్డి గారి కార్యక్రమం ఏ విధంగా చేసుకుంటామనే ఒక ఆలోచన ఉన్న సమయంలో కూడా కరోనా పరిస్థితులు కూడా ఎక్కువగా కూడా ఇంకా కూడా మరలా ఒక్కసారి ప్రభావం అవుతుందనే ఒక భయంతో ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నది అంటే ఇది సుబ్బరామన్న గారి ఆయనకున్న మంచి మనసుతో జరుగుతున్న కార్యక్రమే తప్పక మనం ఏం కష్టం చేసింది ఏమి లేదు. ఆయనే వర్షాన్ని ఆపుకున్నాడు. ఆయనకి ఇష్టమైన భోజన కార్యక్రమం అనేది ఒకటి మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే కరోనా సమయం ఇంకా ఎక్కువగా కూడా బురద ఇవన్నీ కూడా ఎక్కువగా వండినందువల్ల కూడా ఆయన వారికి ఏదో అల్పాహారం అన్నట్టుగా కూడా ఇవ్వగలిగింది ఇచ్చినాం మనం ఉన్నప్పుడు. బట్ వచ్చే సంవత్సరానికి అన్నీ సరే అవుతాయి ఉన్నప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి కోరికలు అనేది కూడా భోజన కార్యక్రమం అనేది కూడా మరలా కూడా మనం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించుకుంటాం. సుబ్బరామరెడ్డి గారు చేసిన సేవలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది బాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా సేవ చేయాలనే తలంపుతోనే ఉన్నప్పుడు మేమైనా భారతమ్మ గారైనా మా అన్నగారు సుధాకర్ రెడ్డి గారైనా పిల్లలైనా ఉన్నప్పుడు ఇప్పుడు రాఘవరెడ్డి గారు కూడా వచ్చున్నారు. కాబట్టి అందరూ ఎవరు చూసినా కూడా ఒంగోలు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆదరించి వారి కార్యక్రమాలు చేయాలనేది మాగుంటు కుటుంబం లక్ష్యం అనేది పెట్టుకోవడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తూ సుబ్బరామరెడ్డి గారితో అన్ని ఆయనతో రాజకీయం అనేది ఏంటంటే ప్రజాసేవలో అంకితమైన అందరూ కూడా చాలామంది ఇప్పుడు అంటే అప్పుడు 26 సంవత్సరాల క్రితం ఎక్కువ చిన్న వయసులో ఉన్న వారందరూ కూడా పెద్ద వయసు ఉన్నప్పుడు వాసు గారైనా ఇంకపోతే ఇక అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా వాళ్ళు పంచుకోవాలని సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాలు అనేది కూడా బాగుంటు కుటుంబం ఎప్పుడు అందరి ఆశీస్సులతో కూడా ప్రకాశం జిల్లాలో సేవ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి బాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం దివ్యంగా మనం అందరం కూడా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకునే దాని కొరకు ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అనేది కూడా ఎప్పుడు కూడా దీవెనలు అనేది మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ బాగుంట కుటుంబం తరఫున ఈ కార్యక్రమానికి ఎంతో కష్టంతో కూడా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ భజన కార్యక్రమాలు చేశారున్నప్పుడు అందరూ కూడా అన్ని రకాల భజనలు కూడా చేస్తూ కవి సభల కార్యక్రమం అనేది కూడా జరిగింది. పోలీస్ బ్యాండ్ వాళ్ళు కూడా రావటం అనేది కూడా అందరి నాయకుల మీద ఉన్నప్పుడు ఎస్పీ గారు ఇతర ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంతో ఓర్పుగా బాగుంటు అభిమానులందరూ కూడా 10 గంటల కాడి నుంచి ఎంతో సమయంతో ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బాగుంట అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.